హలో ఆల్. ఏవైనా బ్యాక్గ్రౌండ్స్ మనకై మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, అది కూడా ఇంట్లో ఉన్న వాటితోటి. సో ఏదైనా ఫంక్షన్స్కి కానీ పూజలకు కానీ ఇలాంటివి చాలా ఈజీగా మనం డెకర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదైతే మా పాపకి నేను ఒక లెహెంగా అనేది స్టిచ్ చేశాను. నాకు పళ్ళు పాటలో ఇలా కౌస్ అనేది వచ్చాయి. సో నేను ఇది యూస్ చేయలేదు, పక్కన పెట్టాను అనమాట. సో నేను ఈ కౌస్ని సింగిల్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో తర్వాత ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను, రౌండ్ షేప్లో దాన్ని కూడా కట్ చేసేసుకొని ఒక డార్క్ కలర్ ఎల్లోది అయితే మంచిగా బ్రైట్గా అనిపిస్తుంది. సో నేనైతే ఎల్లో కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా. సో దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని ఇలా స్టిక్ చేసేసుకోవాలన్నమాట కార్డ్బోర్డ్కి. మీ దగ్గర గ్లూగన్ లేకపోతే నార్మల్ ఫెవికాల్తో అయినా స్టిక్ అయిపోతుంది. సో మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత ఆ కౌస్ ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో వాటిని మనం ఈ ఫ్యాబ్రిక్ పైన మనం స్టిక్ చేసేసుకోవడమే. స్టిక్ చేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన మీ దగ్గర ఏవైతే ఐటమ్స్ ఉంటాయో, స్టోన్స్ కానీ కుందన్స్ కానీ, వాటితో డెకరేట్ చేసేసుకోవడమే. సో ఆ ఫ్యాబ్రిక్లో లోటస్లు కూడా వచ్చాయన్నమాట. నేను లోటస్లు కూడా స్టిక్ చేసేసాను. సో ఫైనల్గా లుక్ అయితే అలా డెకర్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ఫైనల్ లుక్ చూపిస్తాను. నేను రీసెంట్గా 4th వీక్లో చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం. సో నేను బ్యాక్ సైడ్ పెట్టాక నాకు చాలామంది అడిగారు, ఫ్యాబ్రిక్కే వచ్చాయి అనుకున్నారనమాట. సో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇది.